సో నమస్తే అండి, వెల్కమ్ టు సువర్ణ మీడియా. ఎర్రగడ్డలను కోస్తేనే కాదు, దాన్ని కొంటే కూడా కన్నీళ్లు తెప్పించే పరిస్థితి ఉందంటున్నారు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. సో అలాంటి ఉల్లి లేకుండా మనము ఏ వంటను కూడా చేసుకోలేము. సో అలాంటి ఉల్లి ధర ప్రెసెంట్ ఏ విధంగా ఉంది, పెరిగిందా తగ్గిందా, పెరుగుదల తగ్గుదల అనేది వారానికి మారుతూనే ఉంటాయి. సో ప్రెసెంట్ ఏ విధంగా ఉంది మనం కూడా వెళ్ళి అడిగి తెలుసుకుందాం. ప్రెసెంట్ మనము ఉల్లి మార్కెట్ లో ఉన్నామండి. ఎలా ఉందో ఈ రోజు ధర ఎలా ఉందో, హెచ్చుతగ్గులు ఎలా ఉన్నాయో మనం అడిగి తెలుసుకుందాం. 25 రూపాయలమ్మా, 25 నుంచి 30. దాంట్లో మీడియాలు వస్తాయి 35 నుంచి 40. దాంట్లో మహారాష్ట్ర క్వాలిటీలు వస్తాయి, అవి 55 రూపాయల నుంచి 60 రూపాయల దాకా. మార్పులు అనేది ఏ విధంగా జరుగుతూ ఉంటాయి, దేన్ని బట్టి మార్పు వచ్చినప్పుడు మార్పులు జరుగుతాయి. వర్షాలు తడిచి వచ్చినప్పుడు రేటు డౌన్ అయిపోతాయి. వర్షాలు హెవీగా ఉన్నప్పుడు అరవిల్స్ రావు, మార్కెట్లో అరవిల్స్ రావు. దానివల్ల రేటు పెరిగేదానికి ఛాన్స్ ఉన్నాయి. ఈడ అరవిల్స్ తగ్గినప్పుడు రేట్లు పెరుగుతాయి. ధర అనేది ఎవరు నిర్ణయిస్తారు సార్? వచ్చే అరవిల్స్ని బట్టి, మార్కెట్ యాడ్ అరవిల్స్ మహారాష్ట్రలో వచ్చే అరవిల్స్ని బట్టి ధర నిర్ణయం పడుతుంది. యాక్షన్ ధర ఇప్పుడు బాగానే తగ్గిందిలే, పోయిన నెల మీద ఈ నెల తగ్గింది, బాగానే ఉంది. అంటే మార్పు అనేది ఎన్ని రోజులకు ఒకసారి పెరగడం తగ్గడం? 2 వారాలకు ఒకసారి పెరగద్ది తగ్గద్ది, అంతే. వచ్చిన కస్టమర్లు ఎట్లా అంటున్నారు? కస్టమర్లు బాగానే కొనుక్కుపోతున్నారు, బాగానే ఉంటాయని. మేము గైడింగ్ చేస్తాం కాబట్టి బాగానే ఉంటాయి. ఎన్ని రకాలు ఉన్నాయమ్మా ఎర్రగడ్డలలో? 3 రకాలు ఉన్నాయి. అదే చిన్నవి, పెద్దవి, ఇంకొంచెం మీడియం సైజు, అట్లా 3 రకాలు అమ్ముతారు. ఏ రకానికి ఏ రేట్ ఉంది? లావులేమో 60 రూపాయలు ఉన్నాయి. మీడియం సైజు ఒక రకం 55 ఉంది, ఒక రకం 40 ఉంది, ఒక రకము 45 ఉంది. చిన్న ఏమో 100కు 4 కేజీలు వేస్తాను మేడం. ఎట్లా ఎలా జరుగుతూ ఉంటాయి ఈ మార్పు అనేది? మార్పు ఏముంది, ఏ రోజు రేటు ఆ రోజు కదా, ఆ రేటుని బట్టి కొనుక్కుపోతా ఉండరు. అది సో రేట్ ఎక్కువైనా కూడా కొనుక్కొలతలు అయితే కొనంది ఏం తప్పదు కదా. ఎలా ఉన్నాయి సార్ ప్రెసెంట్ ఎర్రగడ్డ రేట్లు ఎలా ఉన్నాయి? ఎర్రగడ్డ కిలో 60-70 అట్లా ఉన్నాయి మేడం. సైజుని బట్టి రేట్లు ఉన్నాయి, క్వాలిటీని బట్టి రేటు ఉన్నాయి. ప్రెసెంట్ పెరిగాయి మేడం, ఇంత ముందు కన్నా ఇప్పుడు పెరిగినాయి. 20 రూపీస్ పెరిగినాయి మేడం వాటి మీద. సో ప్రెసెంట్ ఎర్రగడ్డల రేట్లు దాని సైజుని బట్టి మారుతూ ఉంటాయి. సో మంచి క్వాలిటీ ఎర్రగడ్డలు అయితే సో దాని మీద 20 రూపాయల వరకు పెరిగిందని చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ సామాన్యుడు ఏ వంట చేసుకోవాలన్నా ఎర్రగడ్డలు అవసరం, తప్పక కొంటున్నారు. కొనేటప్పుడు వాళ్ళకి ఎంత పెరిగిన భారమైనా కూడా కొనడం తప్పట్లేదు అంటున్నారు. ఇదండి ఎర్రగడ్డల రేట్ల మీద స్పెషల్ ఫోకస్ సువర్ణ మీడియా. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్తో మీ సుమ బిందు.